నచ్చినట్టుగా యజమాని కావాలనుకున్నారు, కానీ సైనికులయ్యారు. మరి కేవల ఇష్టాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? మేమైతే తన మంచి కోసమే చెప్తున్నాం సాయి. కానీ మంచి చేయడానికి ముందు ఒకసారి అడగాల్సింది కదా, తనకి ఏది మంచిది అని. ప్రతి మనిషికి వేరువేరు కోరికలుంటాయి. ఎదుటి వాళ్ల ఇష్టం మీకు ఇష్టాన్ని కలిగించినంత వరకు దాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరినైనా బలవంత పెట్టడం ప్రేమ కాదు అన్నప్పుడు ఇక మీరు ప్రేమ సైనికులు ఎలా అవుతారు చెప్పండి? ధన్యవాదాలు సాయి. మరేం పర్వాలేదు కేవల్, ఇది నీకు పరీక్షా సమయం. ఇంకా ఇటువంటి మలుపులు నీకు చాలా వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు మంచి ఇంకా చెడు మధ్యలో ఏదైనా ఒకదాన్నే ఎంచుకోవాలి. సాయి, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీ శిక్షణ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్నే ఎంచుకుంటాను. రాముడు నీకు మేలు చేస్తాడు. ఈ స్థాయికి మీరు ఎలా చేరుకున్నారో దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని మేము ఎంతో కష్టపడి సంపాదించాము. ఒక వ్యక్తి అయితే మీ మీద ఈ నిందను కూడా మోపాడు. మీ గురువు గారిని మీరే స్వయంగా హత్య చేశారు అని. అబద్ధం, అంతా అబద్ధం. ఒకవేళ అది అబద్ధం కనుకైతే మరి ఆ నిందన మోపిన వ్యక్తి ఎన్నో ఏళ్ల నుండి ఎందుకు కనిపించడం లేదు? అరే అరే అరే, మీరెందుకు ఇలా భయపడిపోతున్నారు మహారాజా? నేనేమి ఇక్కడికి మీ మీద నింద వేయడానికి రాలేదు. నేను కేవలం ఇది చెప్పడానికే వచ్చాను. నాకు మీ గురించి అన్ని విషయాలు తెలుసు. ఇంకా చెప్పాలంటే మీ ప్రేమ్ నగర్ కోసం 1000 ఎకరాల స్థలం నీకు ఎలా దక్కిందో అది కూడా నాకు తెలుసు. ఒకవేళ ఈ కాగితాలు పోలీసులకి లేదా పేపర్ వాళ్ళకి గనుక చిక్కాయి అంటే చాలా పెద్ద సమస్య వస్తుంది కదా. అలాగే ఇంకా మీరు కట్టించబోయే మీ ప్రేమ నగరం విషయంలో మీకు అసలు ఏం కావాలి? ఏం లేదు, ఏమీ అవసరం లేదు. ప్రస్తుతం నేను మీకు ఈ విషయం చెప్పడం కోసం వచ్చాను అంటే త్వరలోనే మనం మళ్ళీ కలుద్దాం. అప్పుడు అసలు పని ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. అందరికంటే సర్వోత్తముడివి నువ్వే, సాక్షాత్ బ్రహ్మవి నువ్వే. సతేశ్వర్ మహారాజ్ కి జై. మాతా గురుతర భూమే పితా కుచుతర. మాతా గురుతర భూమి పితా ఉచ్చస్తర ఉఖాత మన సిద్ధాతరః వయోశ్చి బహుతరీ నిర్ణాం. ఈ శ్లోకాన్ని ఎందుకు చదవడం మానేశావు? ఈ శ్లోకం సరైంది కాదు గురుజీ. ఇది తప్పుగా చెప్తుంది. ఇందులో తప్పే ఉంది.
తల్లి భూదేవిలా భారం మోస్తుంది, అంటే ఆమె సర్వశ్రేష్ఠురాలు. తండ్రి ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాడు, ఇక మనసు వాయువు కంటే వేగంగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని అసలు ఒప్పుకోను. ఇలా మన తల్లిదండ్రుల మీద లేదా ఎవరైనా ఒక వ్యక్తి మీద శ్రద్ధ పెట్టడాన్ని. నువ్వు పుస్తకాలను కేవలం చదువుతున్నావా లేక అర్థం చేసుకుంటున్నావా? ఈ పుస్తకాలలో ఒకటే రాసుంటుంది, మనం ఎదుటి వాళ్ల పట్ల ప్రేమ, దయ, శ్రద్ధాభావనతో ఉండాల్సి ఉంటుందని. ఒకవేళ నీ మనసులో అలాంటి భావన లేదంటే నువ్వు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటావు. ఈ అనుభూతులన్నీ బలహీనతలకు గుర్తులుగా ఉంటాయి. నేను ఏమాత్రం బలహీనుణ్ణి కాదు. నాకు జ్ఞానం పొందడం అంటే సంతోషం లభిస్తుంది. కానీ ఇల్లు, కుటుంబం అనేది మనిషికి జ్ఞాన ప్రాప్తిని అలాగే ప్రగతి చెందకుండా అడ్డుకుంటాయి. ఎవరైనా నా సంతోషాలకు అడ్డుపడితే నేను తట్టుకోలేను గురూజీ. సతేశ్వర్, నీ ఆలోచనలు సరైనవి కావు. ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి, అలాంటి జీవితమే సార్థకమవుతుంది. లేదు గురూజీ, జీవితం సార్థకం కావాలి అంటే మనం మన గొప్పతనాన్ని సాధించుకోవాలి. ఎవరైనా దానికి అడ్డు వస్తే వాళ్ళని శత్రువులుగా భావించడమే సరైన పద్ధతి. చాలు సతేశ్వర్, నీ ఈ ఆలోచన విధానం అందరినీ భ్రమితులను చేస్తుంది, అలాగే తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. నీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నా శిష్యుడిగా స్వీకరించలేను. భయపడ్డారా? నేను మీకంటే గొప్ప విద్వాంసుని. ఓరి దుష్టుడా, ఎంత అహంకారం నీకు! గురువుతో ఇలాగేనా మాట్లాడేది? నువ్వు కుటుంబం, సమాజం ఏం వదిలిపెడతావు? నీలాంటి అహంకారం ఉన్న వ్యక్తిని కుటుంబం, సమాజం బహిష్కరిస్తుంది. నువ్వు గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు కదా, అయితే విను. అందరూ తన గొప్పతనాన్ని స్వీకరిస్తేనే ఆ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అవుతాడు. ఆ శక్తి జనాల చేతుల్లోనే ఉంటుంది. గురూజీ, అయితే నా భక్తులే నన్ను గొప్పవాడిని చేస్తారు. నీ భక్తుల లేదు, నిన్ను ఎవరైతే పూజిస్తారో నువ్వు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు. నీలాంటి అహంకారం ఉన్న వ్యక్తుల దగ్గర అసలు శిష్యులు ఉండటం మంచిది కాదు. నువ్వు నా మిగిలిన శిష్యులను, వారి మనసులను పాడు చేసేలోగా నిన్ను నేను బహిష్కరిస్తున్నాను. గురూజీ, సతేశ్వర్, ఎంత ధైర్యం నీకు! గురూజీ, గురూజీ నా దగ్గరకు వచ్చారు. తన ఇసుక గడియారాన్ని నాకు ఇచ్చి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఆయన తర్వాత ఆయన స్థానాన్ని నేను స్వీకరించాలని చెప్పారు. కానీ ఆయన నిన్న మాతో అలా ఏవీ చెప్పనే లేదు. నిజానికి ఇవాళ మమ్మల్ని ప్రవచనాలకు కూడా రమ్మని చెప్పారు. నేనే సాక్షిని. నా కళ్ళ ముందే గురువుగారు సతేశ్వర్ మహారాజ్తో ఈ విషయం చెప్పారు. అప్పుడే ఆయన ఈ ఇసుక గడియారాన్ని ఆయనకు అప్పగించారు. చెప్పండి, సతేశ్వర్ మహారాజ్ కి జై! సతేశ్వర్ మహారాజ్ కి జై! సతేశ్వర్ మహారాజ్ కి జై! సతేశ్వర్ మహారాజ్ కి జై!
మహారాజా, ఇవాళ మళ్లీ షిరిడీలో 2 యువకులు ప్రేమ సైన్యంలో కలిసిపోయారు సాయి. వాళ్ల కుటుంబ సభ్యులు బాధగా ఉన్నారు. నీ భక్తులందరూ కూడా వారి వారి కుటుంబాల బాధ్యతలు తీసుకుంటామని అంగీకరించారు. అయినా కానీ వాళ్ళ జీవితంలో వారి పిల్లలు, భర్త, తండ్రి బాధ్యతను, లోటును మేము పూర్తి చేయలేకపోతున్నాం. అందరినీ తమ కుటుంబాలకు దూరం చేయడం అసలు ఇదెక్కడ ప్రేమ సాయి? అందరూ తమ అతి చేరువైన ప్రేమ బంధాలను తెంచుకునేలా చేస్తున్నారు సాయి. దీన్ని ఎలాగైనా మీరు ఆపాలి సాయి. ఇది షిరిడీకి అంత మంచిది కాదు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో బాధను కలిగిస్తాయి, కానీ వెళ్ళేటప్పుడు మనకి ఆత్మబలం ఇంకా అనుభవం అనే పురస్కారాలను ఇచ్చి వెళ్తాయి. అవి ఆ కష్టాలు ఇంకా దుఃఖాలతో పోల్చుకుంటే 1000 రెట్లు సంతోషాన్ని ఇస్తాయి. యువకులందరూ వాళ్ల తప్పుల ద్వారా జీవితంలో అనుభవం పొందుతారు. సతేశ్వర్ వద్ద నుండి వచ్చేటప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే తిరిగొస్తారు. ఎవరికి తెలుసు, సతేశ్వర్ కూడా తన తప్పుని తెలుసుకుంటాడేమో. కానీ ఈ యువకులు నేర్చుకున్నంత వరకు ఏదైనా చేయడం నష్టదాయకం అవుతుంది. బైజామా, ఈ దీపాలను కూడా ద్వారకామయిలో పెట్టండి. నేనిప్పుడు బయటికి వెళ్ళాలి. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు తిరిగొస్తావు? దారి తప్పిన మనిషికి దారి చూపడానికి. బైజామా, ధునిలో కట్టెలను వేస్తూ ఉండండి. సాయి, ఇప్పుడు మీరు చాలా దూరం వెళ్తున్నారా? ఈ గ్రామానికి మీ అవసరం ఎంతో ఉంది సాయి. సాయి, ఇంతకంటే ముఖ్యమైన పని ఇంకొకటి ఉంటుందా? అవును మహల్సాపతి గారు, నేనెక్కడికైతే వెళ్తున్నానో అది షిరిడీకి వచ్చిన ఆపద కంటే కూడా చాలా ముఖ్యమైనది. నా బాధలు ఎప్పటికైనా తగ్గుతాయా లేదా? అసలు ఇప్పుడు ఈ వయసులో ఇవన్నీ భరించడం కంటే ఇదే బాగుంటుంది.
నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో భగవంతుడా. తీసుకెళ్ళిపో నీ దగ్గరికి తీసుకెళ్ళిపో భగవంతుడా. నేను నాసిక్ నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. 2-3 రోజుల నుంచి ఏమీ తినలేదు. మీ దగ్గరే ఉన్న తినడానికి ఉందా? నా దగ్గర భోజనం అయితే లేదు. ఏమీ లేదా? ఒకటైతే ఉంది, అది మీకు ఉపయోగపడుతుందేమో. మీ చెయ్యి ముందుకు చాచండి. నాలాంటి ఫకీరుకి ఇవి రాళ్లతో సమానం. వీటి వల్ల మీ జీవితం బాగుంటుందేమో. మీరు ఎందుకు ఇలా చేశారు? నా కష్టమంతా మీకు ధారపోశాను, కానీ మీరన్నిటినీ పడేశారా? ఆ వజ్రాలు ఎవరికైనా ఉపయోగపడేవి కదా. ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు. అయినా సరే మీరు మీ చేతికి వచ్చిన ధనాన్ని చేజార్చారా? నా వల్ల తప్పు జరిగిపోయింది. తప్పు కాదు, ఇది మీ దురదృష్టం. నేను జీవితంలో మీకంటే అభాగ్యులను చూడలేదు. మీరు ఎంత అశుభం అంటే చివరికి మీ నీడ నా మీద పడినా కూడా నా జీవితం నాశనమైపోతుంది. ఆగండి, నన్ను అశుభం అనకండి. ఏదో అనుకోకుండా ఇలా జరిగిపోయిందంటే నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. నువ్వు పుట్టిన వెంటనే నా భార్య ప్రాణాలు కోల్పోయింది. నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. నీ అశుభమైన అడుగు మందిరంలో పడేసరికి దేవుడికి కూడా కోపం వచ్చింది. ఊర్లో కరువు ఏర్పడింది. అపశకునం నువ్వు, అపశకునం. నువ్వు పుట్టిన వెంటనే నా భార్య తన ప్రాణాలు కోల్పోయింది. నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. నీ అశుభమైన అడుగు మందిరంలో పడేసరికి దేవుడికి కూడా కోపం వచ్చింది. ఊరు మొత్తం కరువుతో అల్లాడుతోంది. నువ్వు అపశకునం. లేదు నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపో, ఈ ఊరు నుంచి కూడా. రామ్ కిషన్ గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఏ అబ్బాయి కారణంగా మొత్తం ఊరంతా కష్టాల పాలవుతుందో అటువంటి అబ్బాయిని ఊరు నుంచి పంపించేయాలి. రామ్ కిషన్ గారు, మీకు సంబంధించిన విషయమైతే మీ చేతిలో నుండి వజ్రాలు పడిపోవడం అనుకోకుండా జరిగిందన్నారు. మీరు అశుభం కాదన్నారు. మరి ఇదే విషయం మీరు మీ అబ్బాయి గురించి ఎందుకు ఆలోచించలేదు? తను జన్మించడం వల్ల మీ భార్య చనిపోవడం అనేది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అని. మీ భార్య చనిపోయిన తర్వాత మీరే స్వయంగా బాధలో ఉన్నారు. పని మీద దృష్టి పెట్టలేకపోయారు. దానివల్ల వ్యాపారంలో నష్టం వచ్చింది. కానీ మీరు దానికి కూడా కారణం మీ అబ్బాయి అని తననే నిందించారు. మీకు నా గురించి ఇవన్నీ ఎలా తెలుసు? ఎవరు మీరు? మీ గురించి మీరు తెలుసుకోండి రామకృష్ణ గారు. తనని ఒక అపశకనంగా భావించి మీరు తనకి ఎంత అన్యాయం చేశారని ఊరు వాళ్ళు చెప్పడం వల్ల మీరు మీ అబ్బాయిని ఇంటి నుండి పంపించేశారు.
ఇవాళ ఆ ఊరి వాళ్ళు మీకు తోడుగా లేరు. మీకేదైనా తోడుగా ఉందంటే అది కేవలం మీ దురదృష్టం మాత్రమే.